హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ ఈరోజు కాస్త ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు కథ గణేశుడు కుబేరుడు వాళ్ళిద్దరి కథ. కుబేరుడు ధనాధిపతి. హీ వాజ్ ద గాడ్ ఆఫ్ వెల్త్. ఒకరోజు తన సంపదను చాటుకోవడానికి ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. వన్ డే హీ ఆర్గనైజ్డ్ ఏ గ్రాండ్ ఫీస్ట్ టు షో ఆఫ్ హిస్ రిచెస్. గణేశునికి ఆకలి ఎక్కువ. గణేష ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఎనార్మస్ యాపిటైట్. కుబేరుని సంపద అహంకారం తెలిసిన శివుడు గణేశుని విందుకు పంపిస్తాడు. బీయింగ్ అవేర్ ఆఫ్ Kubera's intention, Shiva sent Ganesha to the feast. గణేశుడు అక్కడికి చేరుకుని మిగతా గెస్టులకు ఏమీ మిగల్చకుండా తనొక్కడే తయారు చేసిన వంటలన్నీ ఒక్క గుక్కలా ఆరగించేస్తాడు. గణేష అరైవ్డ్ అండ్ డివోర్డ్ ఆల్ ద ఫుడ్ ప్రిపేర్డ్, లీవింగ్ నథింగ్ ఫర్ ద అదర్ గెస్ట్స్ ఇన్ ఏ గల్ప్. గణేష్ని ఆకలి తీరలేదు. గణేష కుడెంట్ సాటిస్ఫై హిస్ యాపిటైట్. మరి కాస్త సమయం ఇస్తే ఇంకొంచెం ఫుడ్ తయారు చేయిస్తానని కుబేరుడు చెప్తాడు. ఇఫ్ యూ గివ్ మీ ఏ లిటిల్ మోర్ టైమ్ ఐ విల్ గెట్ మోర్ ఫుడ్ ప్రిపేర్డ్ సెడ్ కుబేరా. కోపంతో గణేశుడు అక్కడున్న వంట పాత్రలు కూడా తినడం మొదలుపెట్టాడు. అవుట్ ఆఫ్ యాంగర్ Ganesha began to eat even cooking utensils. నిన్ను కూడా తినేస్తానని గణేశుడు కుబేరుణ్ణి బెదిరించాడు. ఐ విల్ డీవర్ యూ టు థ్రెటెండ్ గణేష టు కుబేర. కుబేరుడు భయపడి శివుని వద్దకు వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అవుట్ ఆఫ్ ఫియర్ కుబేర ర్యాన్ టు లార్డ్ శివ అండ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ గ్రీవెన్స్. అప్పుడు శివుడు ఒక ఉపాయం చెప్తాడు. కుడుములు పెడితే వినాయకుడు శాంతిస్తాడు అని చెప్తాడు. ఇఫ్ యూ సర్వ్ కుడుముస్ టు వినాయక హీ విల్ బి సాటిస్ఫైడ్. కుబేరుడు తిరిగి వచ్చి కుడుములు తయారు చేయించి ఈసారి గర్వం లేకుండా వినయంగా ప్రేమతో గణేశునికి వడ్డిస్తాడు. Kubera went back to the palace, got the kudumus prepared, and this time he served with humility and affection. అవి తిన్న గణేశుని ఆకలి తీరి శాంతపడ్డాడు. ఈటింగ్ దోస్ Ganesha's anger was satisfied and was cooled down. ఈ కథలో డబ్బు అహంకారం కంటే వినయం దానగుణం గొప్ప అని తెలుస్తుంది. దిస్ స్టోరీ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ జనరాసిటీ ఓవర్ ప్రైడ్ అండ్ వెల్త్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.